హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. ఇలా చేయకపోవడం వల్ల వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వదు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవడం వల్ల అందరికీ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం సెలెక్టర్ స్విచ్ని వాడి ఒక మోటార్ స్టార్టర్ని ఏ విధంగా ఆన్ చేయాలో మీకు యానిమేషన్ రూపంలో చూపిస్తాను. ఓకే, లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పింది ఏంటి, జాగ్ ఆపరేషన్ ఎలా చేయాలి, అలాగే డివైల్ స్టార్టర్ వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చెప్పాను. అవి ఏంటి, పుష్ బటన్స్ ద్వారా. ఇప్పుడు మనం సెలెక్టర్ స్విచ్ని యూజ్ చేసుకొని మీకు వైరింగ్ అనేది స్టార్టర్ని, ఒక మోటార్ని ఏ విధంగా ఆన్ ఆఫ్ చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి కాల్ చేయడం లేదా వాట్సాప్ చేయడం అనేది చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఒక మోటార్ని సెలెక్టర్ స్విచ్ ద్వారా ఏ విధంగా ఆన్ ఆఫ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇది చాలా క్లియర్గా వైరింగ్ అనేది ఉంటుంది. చూడండి, ఇందులో మనకి కావాల్సినవి ఏంటి, కంట్రోల్ ఎంసీబీ, సెలెక్టర్ స్విచ్, పవర్ కాంటాక్టర్, ఎంపీసీబీ, అలాగే 3 ఫేస్ మోటార్. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి వైరింగ్ అనేది ఏ విధంగా చేశానో. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఒక ఫేస్ వైర్ తీసుకొని ఫేస్ నుంచి ఎంసీబీ, సింగిల్ పోల్ ఎంసీబీ ఇన్పుట్ టెర్మినల్లో ఇచ్చాను. అలాగే ఎంసీబీ అవుట్పుట్ నుంచి సెలెక్టర్ స్విచ్ యొక్క ఇన్పుట్లో ఇచ్చాను. సెలెక్టర్ స్విచ్ యొక్క అవుట్పుట్ తీసుకొని ఏం చేశాను, కాంటాక్టర్ A2లో ఇచ్చాను. ఓకే, కాంటాక్టర్ A2 నుంచి ఏం చేశాను, కాంటాక్టర్ A2లో ఇచ్చిన తర్వాత న్యూట్రల్ నుంచి ఏం చేశాను, న్యూట్రల్ నుంచి A1కి ఇచ్చాను. ఓకే, సో న్యూట్రల్ నుంచి A1కి ఇచ్చాను. ఇక్కడితో అయిపోయింది. ఎప్పుడైతే నేను సెలెక్టర్ స్విచ్ని ఆన్ చేశానో, ఈ ఎంసీబీ ఆన్ చేసి సెలెక్టర్ స్విచ్ని ఆన్ చేశానో, ఈ విధంగా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, కనబడుతుంది కదా, ఈ విధంగా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ అనేది ఫ్లో అయిందో, ఈ ఎంపీసీబీ ఆన్ చేసాం కాబట్టి మోటార్ అనేది తిరుగుతుంది అనమాట. ఓకే, సో మళ్ళీ చూడండి, వైరింగ్ అనేది మీకు ఇంకొద్ది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫేస్ నుంచి ఆ ఎంసీబీ ఇన్పుట్, ఎంసీబీ అవుట్పుట్ నుంచి సెలెక్టర్ స్విచ్ ఇన్పుట్, సెలెక్టర్ స్విచ్, ఇందులో సెలెక్టర్ స్విచ్లో ఇన్పుట్ అంటే ఇందులో ఎన్ఓ తీసుకోండి. ఓకే, ఎన్ఓ ఎలిమెంట్ తీసుకొని ఎన్ఓ ఎలిమెంట్లో ఇవ్వండి. ఎప్పుడైతే మీరు సెలెక్టర్ స్విచ్ ఆన్ చేశారో ఎన్ఓ ఎలిమెంట్ కాస్త ఎన్సీగా మారుద్ది అనమాట. అప్పుడేమవుద్ది, పవర్ అనేది వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు స్విచ్ ఆన్ చేశారో డైరెక్ట్గా ఎన్సీ, ఎన్ఓ కాస్త ఎన్సీ అయ్యి ఆ ఎలిమెంట్ నుంచి డైరెక్ట్గా A2కి వెళ్తుంది. ఎప్పుడైతే మీరు సెలెక్టర్ స్విచ్ని ఆపారో మోటార్ అనేది ఆగిపోద్ది అనమాట. ఓకే, ఎప్పుడైతే మీరు సెలెక్టర్ స్విచ్ని ఆపారో మోటార్ అనేది ఆగిపోద్ది. ఈ విధంగా మనకి ఫైనల్గా ఈ యొక్క మోటార్ వైరింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ లైక్ చేయడం ద్వారా అందరికీ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. అందుకోసమే నేను ప్రతిసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఓకే, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.